తగ్గిపోతుంది. దేవుడు వారి విశ్వాసాన్ని చూశాడు కాబట్టి అసలు శరీరానికి కాదు, అతని ఆత్మను బాగు చేయాలనుకున్నాడు. శరీరాన్ని కాదు, ఆత్మను బాగు చేయాలి. ఆత్మను బాగు చేస్తే ఆయనకి రోగం తగ్గిపోయిద్ది, స్వస్థపడిపోతాడు. అందుకని చెప్పి ఆయనలో ఉన్న పాపాన్ని తీసివేశాడు కాబట్టి ఆయన లేచి తన పరుపెత్తుకుని నడిచాడు. మంచం మీద పడుకున్న వ్యక్తి నువ్వు స్వస్థత నొందావు అంటలేదండి. ఇక్కడ నీ పాపాలు క్షమించబడినవి అంటున్నాడు. నీ పాపాలు క్షమించబడినవి అని చెప్పేసేశారు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. చెప్పిన వెంటనే నీ పరుపు తీసుకుని నడవమని చెప్పేసేసాడు. లేచి నడిచేశాడు. పాపాన్ని తీసివేస్తానే కదా ఇక్కడ రోగం తగ్గిపోయింది. అయితే అక్కడ మనం చూసుకున్నట్లయితే కొందరు చెత్త బ్యాచి ఉన్నారు. ఎవరా చెత్త బ్యాచి అంటే శాస్త్రులను పరిసయ్యులు. స్వస్థతనిచ్చాడు దేవుడు, పాపాన్ని తీసివేశాడు దేవుడు. ఈ చెత్త బ్యాచి ఏం చేస్తున్నారంటే అక్కడ ఈయనేంటి అసలు ఈ పాపాలు క్షమించటం ఏంటి అని ప్రతిదాన్ని విమర్శిస్తున్నారు. ధర్మశాస్త్రాన్ని చేతుల్లోకి తీసుకున్నాడేంటి, అసలు దేవదోషం చేస్తున్నాడేంటి, ఈయనేమన్నా దేవుడా చేయటానికి, ఈయనేమన్నా దేవుడా, అసలు ఈయన ఎందుకు చేస్తున్నాడు అని చెప్పేసి అక్కడ ఉన్న చెత్త బ్యాచి మాట్లాడుకుంటున్నారు అనమాట. అయితే మనలో కూడా శాస్త్రులు పరిసయ్యులు ఉంటారు. దేవుని పని చేస్తున్నా, దేవుని ప్రార్థనకు వెళుతున్నా, దేవుని యొక్క పరిచర్యలో పాల్గొంటున్నా, దేవుని యొక్క కార్యాలు చేస్తున్నా ఏమే చెయ్యాలా, ఏమే చెందాలా, ఏమే పెద్ద చేసేది, ఇంకెవరు చేయలేరు. ఇట్లాంటివన్నీ చాలా రకాలుగానే వస్తున్నాయి. కానీ మనం నిజమైన క్రైస్తవులుగా ఉంటే నీకు చేతనైతే చేసే వారితో పడి నువ్వు చెయ్యాలి. లేదు నువ్వు నిజమైన క్రైస్తవురాలు అయితే సైలెంట్గా ఆగిపో. నువ్వు నిజమైన క్రైస్తవురాలు అయితే చేసేవాళ్ళని నువ్వు అడుగు. నీకు నిజంగా దేవునిలో విశ్వాసం ఉంటే నేను వస్తా ప్రార్థనకి తీసుకెళ్ళు అంటే తీసుకెళ్తారండి. పరిచయం చేసేసేయి. లేదు నువ్వు పరిచయం చేయట్లేదు అనుకో, చేయాల్సిన అవసరం లేదు, నువ్వు సైలెంట్గా ఉంటే సరిపోతుంది అంతే. అదే కాదు కానీ మనము అప్పటికి ఎలా ఉండకూడదు అంటే మనం పరిచర్య చేస్తున్న వాళ్ళని దూషించేవారిగా నిందించేవారిగా ఉండకూడదు. మనకి చేతనైతే వెళ్ళాలి, లేదు అనుకో మనము సైలెంట్గా ఉండాలి. అయితే మన తండ్రి అయిన దేవునికి పాపాలు క్షమించే అధికారం ఉన్నది అని వారు ఆలోచన చేసే విధంగా అక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వస్థతనిచ్చారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే అందుకే క్రీస్తు దేవుని కుమారుడు అని వారికి తెలియాలి అన్న విషయాన్ని ఈ సందర్భం ద్వారా అక్కడ ఉన్న జనాలకి పరిచయం చేశాడు. ఈయన నిజమైన దేవుడు, నిజమైన దేవుని కుమారుడు. ఈయన యందు పాపములు తీసివేయబడతాయి, స్వస్థతలు జరుగుతాయి అనే విషయాన్ని తెలియచేయాలి. కాబట్టి ఈ సందర్భాన్ని వాళ్ళకు తెలిసేలాగా పరిచయం చేశాడు. అయితే మార్కు సువార్త 2:10లో మన పాపములను క్షమించే అధికారం మనుష్య కుమారునికి భూమి మీద ఉంది. అయితే మన పాపములను క్షమించే అధికారము మనుష్య కుమారునికి ఉంది. ఒక పరిశుద్ధాత్మ దేవుడిలాగా వస్తే మనకు పాప విమోచన లేదు. ఒక మనుష్య కుమారునిగా వస్తేనే మనకు పాప విమోచన అనేది కలుగుతుంది. పాప విమోచన మనకి కలగాలి అంటే పరిశుద్ధాత్మలాగా దేవుడు రాలేదు. ఒక మనుష్య కుమారులుగానే దాసుని స్వరూపము ధరించుకొని మన మధ్యకు ఆయన వచ్చాడు. అయితే పవర్ ఆఫ్ టు ఫర్ గివ్ సిన్ అంటే మన యొక్క పాపములు విమోచించబడటానికి మన యేసయ్య ఒక్కడు మాత్రమే కారణం. మనకు విమోచన దొరకాలి అంటే మన యేసయ్య ఒక్కడే కాబట్టి ఈ పాపాలన్నింటినీ క్షమించే అధికారం ఆయన ఉంది. కాబట్టి మన హృదయంలో మనము ఎలాంటి దురాలోచనలు చేస్తున్నా, ఎలాంటి దుష్ట తలంపులు చేస్తున్నా ఇక ముందు నువ్వు ఎలాగైనా ఉండు. ఈ 40 దినముల్లో మనం వస్తున్నాము వెళ్తున్నాము కాదు, కానీ మనము ఏమి వింటున్న వాటి ద్వారా మనము కొంచెమైనా సరే మన స్థితిని మార్చుకున్నామా లేదా, వాటిని మనము
అలవాటు చేసుకున్నామా లేదా, వాటిని మనము చూస్తున్నామా అంటే వాటిని మనము గ్రహించుకున్నామా లేదా అనేది మనము గ్రహించుకోవాలి. అయితే మన ప్రవర్తన ఎలా ఉందంటే మత్తయి సువార్త 4:6 అధ్యాయము 4-6 వచనాల్లో చెబుతారు. హృదయంలో దురాలోచనలు చేయుచున్నారు అని యేసు వారి తలంపులు గ్రహించారు. ఎందుకంటే మీరు ఎన్ని దురాలోచనలు చేసినా, ఎంతగా నిందించినా భూమి మీద మీ పాపాలు క్షమించబడతాయి. అందుకు నాకు అధికారము కలదు. భూమి మీద మీ పాపాలు క్షమించబడటానికి నాకు అధికారము కలదు. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే పాపము, రోగము రెండింటిని తీసే అధికారము మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉన్నదని మనము గ్రహించుకోవాలి. తండ్రి అధికారాన్ని తన కుమారుడికి ఇచ్చాడు. తండ్రి అధికారాన్ని కుమారుడికి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే మన మానవాళి పాపములు తీసివేయాలి కాబట్టి తండ్రి అధికారాన్ని కుమారునికి ఇచ్చాడు. అయితే కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అధికారం ఎవరికి ఇచ్చారు? పాపాలు క్షమించబడాలి అంటే అసలు మనం ఎలా ఉండాలి అనేది మనము చూద్దాము. యోహాను సువార్త 20:23 చదవండి అమ్మా. ఇది చాలమ్మా. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరికి చెబుతున్నారంటే ఈ మాటలు శిష్యులకు చెబుతున్నాడు. శిష్యులకి చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడండి అక్కడ? ఎమిరి పాపములు మీరు క్షమిస్తారు, వారిని మీరు క్షమిస్తారు. అయితే తండ్రి కుమారునికి ఇచ్చాడు, కుమారుడు శిష్యులకు ఇచ్చాడు ఆ అధికారాన్ని. తండ్రి కుమారుడికి ఇచ్చాడు, కుమారుడు శిష్యులకు ఇచ్చాడు. శిష్యులకు కూడా స్వస్థపరిచే అధికారాన్ని ఇచ్చాడు, బాగు చేసే అధికారాన్ని ఇచ్చాడు, లేవనెత్తే అధికారాన్ని ఇచ్చాడు. అయితే ఇక్కడ శిష్యులు అని మనం సంబోధించుకుంటున్నామంటే ఆ శిష్యులు ఎవరో కాదండి, మనమే, మన క్రైస్తవ సంఘమే, మన క్రైస్తవ విశ్వాసులే. మనకు కూడా స్వస్థపరిచే అధికారం ఉంది, బాగు చేసే అధికారము ఉంది. అయితే ఒక ఉరిశిక్ష పడిన ఖైదీకి క్షమాభిక్ష పెట్టాలి అంటే రాష్ట్రపతి అధికారం ఇవ్వాలి. ఒక ఉరిశిక్ష పడ్డ ఖైదీకి క్షమాభిక్ష పెట్టాలి అంటే ఆయన ఉరిశిక్ష నుంచి తప్పించాలి అనుకుంటే ఆ అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంది. అంతకన్నా గొప్ప అవకాశాన్ని నీకు నాకు మన దేవుడు కల్పించాడు. ఏమని కల్పించాడండి? స్వస్థపరిచే అధికారము నీకుంది. ఆ అధికారాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావు, అధికారాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావు? ఇక్కడ మనం చూసినట్లయితే మత్తయి సువార్త 6:12 మా రుణస్థులను మేము క్షమించినట్లు మీరు మా రుణములను క్షమించండి. మా రుణస్థులు అంటే మనల్ని బాధ పెట్టినవారు, మనలను నిందించినవారు, మనలను దూషించినవారు, మనలను గేలి చేసి మాట్లాడినవారు. ఏ విషయమైనా కావచ్చు, ఎవరి విషయమైనా కావచ్చు, మన కుటుంబ పరంగానైనా కావచ్చు. మనల్ని ఎవరైనా గేలి చేస్తే, మనల్ని ఎవరైనా నిందిస్తే వారిని మనం క్షమిస్తే దేవుడు మనల్ని ఖచ్చితంగా క్షమిస్తాడు. మా రుణస్థులను మేము క్షమించినట్లు మా రుణములు మీరు క్షమించండి. మనము క్షమించగలిగే స్థితిలో ఉంటే దేవుడు ఇక్కడ మనల్ని క్షమిస్తాడని చెప్తున్నాడు. అయితే కొలస్సీ 3:13 చూసుకున్నట్లయితే ఎవడైనాను తనకు హాని చేసిన ఎడల ఒకడినొకడు సహించుచు క్షమించాలి. ఎవడైనా మనకు హాని చేస్తే, ఎవరైనా మనకు బాధ కలిగిస్తే మనం వారిని తిరిగి మాట కూడా అనకూడదు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అదే కానీ చేసింది. ఎన్ని నిందలు, ఎన్ని దెబ్బలు, ఎన్ని నిందలు, ఎన్ని బాధలు పెట్టినా తిరిగి మాట మాత్రం కూడా అనలేదు. అలాగే మన ఎడల ఎవరైనా సరే మనల్ని బాధ కలిగిస్తే మనం ఆ బాధను సహించేవారముగా ఉండాలి. ఏ విషయమైనా సరే
హాని చేసిన వారిని మనము క్షమించే వారముగా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ దేవుడు మనకు చెప్తున్నాడు. అలా మనము క్షమించే స్థితిలో ఉంటే మన యొక్క పాపాలు కూడా క్షమించబడతాయి అని చెప్తున్నాడు ఇక్కడ. అయితే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 చూసుకున్నట్లయితే, విశ్వాస సహితమైన ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థన చెయ్యాలి. మనం ఇక్కడ మనకి విశ్వాస సహితమైన ప్రార్థన చేయమని చెప్తున్నాడు. ఎందుకంటే విశ్వాసమైన సహితమైన ప్రార్థన చేస్తే మనము ప్రార్థన చేసినప్పుడు మనము చేసే ఎదుటి వ్యక్తిలో పాపం ఉంటే ఆ పాపము తీసివేయబడుతుంది. ఏదైనా వ్యాధి ఉంటే ఆ వ్యాధి తీసివేయబడుతుంది. అయితే మన ప్రార్థన ఎలా ఉండాలంటే విశ్వాస సహితంగా ఉండాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పక్షవాయువు గల వ్యక్తి విశ్వాసాన్ని ఉంచాడు కాబట్టే కదా తన యొక్క రోగాన్ని తీసివేసుకున్నాడు, తన యొక్క పాపాన్ని తీసివేసుకున్నాడు. అలాగే మనము చేసే ప్రార్థన కూడా ఎవరి కోసమైనా చెయ్యి, నువ్వు ఎవరి కోసమైనా చెయ్యి. మనం చేసే ప్రార్థన కూడా విశ్వాస సహితమైన ప్రార్థన అయితే, మన మనసులో ఏమీ లేకుండా ముందుగా మనం అసలు ఎదుటి వారి గురించి ప్రార్థన చేయాలి. తరువాత మన గురించి మనము ప్రార్థన చేసుకోవాలి. అంతేగాని ముందే మన గురించి చేసేసుకుని, మన కుటుంబం గురించి చేసేసుకుని ఆమెనంటే అది విశ్వాస సహితమైన ప్రార్థన కాదు. విశ్వాస సహితమైన ప్రార్థన అంటే ఎదుటి మనిషి యొక్క పాపాలన్నీ స్వస్థపరిచేదిగా ఉండాలి, క్షమించబడేదిగా ఉండాలి. వారికి ఉన్న సకల బాధలను తీసివేసే ప్రార్థనలాగా మనము చెయ్యాలి. అలా చెయ్యాలి అంటే మనం ముందుగా దేవునిలో విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచాలి. దీని ద్వారా ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి. దీని ద్వారా ఖచ్చితంగా కార్యం జరిగింది. పాపాత్మురాలైన స్త్రీ నమ్మింది కదండి, నమ్మింది కాబట్టే కదా విస్తార పాపములు క్షమించబడ్డాయి. అయితే మనం నమ్ముతున్నామా అలాగా? మన ప్రార్థన ద్వారా మనం ఎవరినైనా సరే మార్చగలిగే స్థితిలో ఉన్నామా? మార్చగలిగే స్థితిలో మనము ఉన్నామా? అయితే ఒక ఉదాహరణ తీసుకుందాము. ఒక స్త్రీ ఉంది, దాదాపు 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు వేసుకుందాం, రక్షణ పొందింది, ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన ద్వారా తన కుటుంబాన్ని రక్షించుకోలేదు, తన బిడ్డల్ని రక్షించుకోలేదు, తనకున్న వ్యాధుల్ని స్వస్థపరచుకోలేదు. ఎందుకంటే నువ్వు 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా నీలో విశ్వాస సహితమైన ప్రార్థన ఉంటేనే నువ్వు నీ కుటుంబాన్ని మార్చుకోగలవు, నీ వ్యాధిని స్వస్థపరచుకోగలవు, నీకున్న పాపాలను నువ్వు తీసుకోగలవు. ఎలాంటి ప్రార్థన ఉండాలండి? మనకు విశ్వాస సహితమైన ప్రార్థన ఉండాలి. అయితే ఎవరైనా వచ్చి మనల్ని ప్రార్థించమని అడిగారు అనుకోండి, నేను చెయ్యనులే ప్రార్థన, నాదేముందలే అని మనము అస్సలు అనకూడదు. ఎందుకంటే నువ్వు చేస్తే అక్కడ స్వస్థత జరుగుతుందో జరగదో ఆయన ఇష్టం, చెయ్యనని మటుకు అనకూడదు. నువ్వు నిజమైన క్రైస్తవ విశ్వాసిగా ఉంటే నేను చేస్తాను అని మాత్రమే నువ్వు సమాధానం ఇవ్వాలి. నా కుటుంబాన్ని నేనే మార్చుకోలేకపోతున్నాను, నీ గురించి నేనేం చేస్తాను? నా స్థితిని నేనే మార్చుకోలేకపోతున్నాను, నీ గురించి నేనేం చేస్తాను? ఎందుకు మార్చుకోలేకపోతున్నావు? నువ్వు ఎందుకు స్వస్థపరచలేకపోతున్నావు? ఎందుకు ఈ పాపాలను తీసుకేసుకోలేకపోతున్నావు? నీలో విశ్వాసం సహితమైన ప్రార్థన లేదు కాబట్టి. విశ్వాస సహితమైన ప్రార్థన నువ్వు చేస్తే నీ పాపాలు ఖచ్చితంగా తొలగించబడతాయి అని ఇక్కడ రాసుంది కదా, బైబిల్లోనే రాసుంది. మన పాపాలు తొలగించబడాలి అన్నా, ఇతరుల పాపాలు తొలగించబడాలి అన్నా, మన కుటుంబంలో స్వస్థతలు చూడాలన్నా, ఇతరుల యొక్క బాధల్లో స్వస్థతలు చూడాలన్నా మనం చేయాల్సింది విశ్వాస సహితమైన ప్రార్థన. అంతేగాని ఎవరైనా వచ్చి అడిగినప్పుడు నేను చెయ్యనులే, నేను చెందనులే అని మటుకు అస్సలా అనకూడదు. అది నిజమైన క్రైస్తవుడి లక్షణం అస్సలు కానే కాదు. నువ్వు అనుదిన ప్రార్థనలో నీ కుటుంబం గురించి కాదు,
ప్రతి ఒక్క కుటుంబాన్ని గురించి కూడా ప్రార్థన చేసేవారంగా మనం ఉంటే మన పాపాలు క్షమించబడతాయి. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సంఘ విశ్వాసులకు ప్రార్థన చేసే అధికారము ఉంది. సంఘ విశ్వాసులకు ప్రార్థన చేసే అధికారం ఉంది. నీ భక్తిని నువ్వు వ్యర్థంగా పోనివ్వద్దు. సంఘ విశ్వాసులు ప్రార్థన చేసే అధికారం ఉంది కాబట్టి నువ్వు ప్రార్థన చెయ్యాలి. అలా ఉంటేనే, ప్రార్థన చేసేవారంగా మనం ఉంటేనే మన సంఘము బలపడుతుంది. ప్రార్థనా పరులుగా మనం ఉంటేనే మన సంఘము బలపడుతుంది. అనేక విశ్వాసులు లేవనెత్తబడితేనే మన సంఘము బలపడుతుంది. ఎందుకంటే సంఘము ఎంతో గొప్పది. సంఘానికి దేవుడు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చాడు. మన సంఘం బలపడి మన ప్రార్థనలు వినపడితేనే దేవునికి మన యొక్క పాపములన్నీ కూడా తీసివేస్తాడు. అయితే సంఘము అనేది ఏ సంఘం అండి? వధువు సంఘం. వధువు సంఘం. మనం వధువు సంఘంలోకి వెళ్ళాలి అంటే ఇక్కడ మన సంఘం బలంగా ఉంటేనే, ఇక్కడ మనమైన నిజమైన క్రైస్తవులుగా ఉంటేనే, ఇక్కడ మన నిజమైన ప్రార్థన ఎలాంటి ప్రార్థన అండి? విశ్వాస సహితమైన ప్రార్థన చేస్తేనే వధువు సంఘం అనే డోర్ మనకి తెరుచుకుంటుంది. లేకపోతే నాట్ ఓకే, నువ్వు రావాల్సిన పని లేదు. అందుకని మనం ఏం చేయాలంటే మన సంఘాన్ని బలపరుచుకునే వారముగా, మన సంఘాన్ని మనము దృఢపరుచుకునే వారముగా, ఇంకా గొప్పగా, ఇంకా రెట్టింపుగా మనము అనేక విషయాల్లో చేసుకునే వారముగా ఉండాలి. అయితే మత్తయి సువార్త 18:15 చూసినట్లయితే, చదవండి అమ్మ. చాలమ్మా. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే తండ్రి కుమారునికి అధికారం ఇచ్చాడు. మన పాపాలు క్షమించటానికి తండ్రి కుమారునికి అధికారం ఇచ్చాడు. ఆ అధికారాన్ని కుమారుడు మనకిచ్చాడు, సంఘానికి ఇచ్చాడు, శిష్యులకు ఇచ్చాడు, స్త్రీలకు ఇచ్చాడు. అంటే క్రైస్తవ విశ్వాసులందరికీ కూడా ఆ అధికారాన్ని ఇచ్చాడు. అయితే అలాంటి అధికారాన్ని మనం ఇచ్చినప్పుడు మనము ఎలా ఉండాలి? దుర్వినియోగం చేసుకునే వారముగా అధికారాన్ని మనము ఉండకూడదు. ఆ అధికారాన్ని మనకి ఇచ్చినప్పుడు మన సహోదరుడు మన ఎలా తప్పిదం చేశాడు అనుకోండి, అయితే బైబిల్ ఏం చెబుతుందంటే మనము ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే గద్దించాలి. ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే గద్దించాలి. అయితే మనం ఏం చేస్తామంటే మామూలుగా ఒంటరిగా ఉన్నప్పుడు గద్దెచ్చాం. ఏదన్నా చేశాడని మనకు తెలిసిందనుకో, అసలు ముందు వెనక ఆలోచించకుండా వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి ఎందుకు అన్నావు, ఎందుకు చేసావు అని నడి రోడ్డు మీద నలుగురిలో మనము అడిగేసేస్తాం. అలా అడిగామనుకో మన అధికారం ఏమైపోతుందండి? దుర్వినియోగం అయిపోతుంది. అలా అడగకుండా దేవుడు మనకు అధికారం ఇచ్చాడు కాబట్టి మనం ఎలా ఉండాలంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఎందుకు అన్నావు, ఎందుకు చేసావు, అది ఏ సమస్య అయినా కావచ్చు, మనము ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే గద్దించాలి. లేదు అనుకో, నువ్వు నిజంగా దేవుని బిడ్డవే అయితే ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి మాట్లాడాలి. లేదు అనుకో, 2-3 సాక్షుల్ని తీసుకువెళ్ళి మాట్లాడాలి. అది కూడా కుదరలేదు అనుకో, సంఘానికి చెప్పాలి. నేను చెప్పాను కదండి, సంఘము ఎంతో గొప్పది. సంఘానికి చెప్పు. సంఘంలో కూడా వినని ఎడల నువ్వేం చేయనవసరంలా, వదిలేసేసి. నువ్వేమీ చేయనవసరంలా. ఏ తప్పు చేసినా నువ్వు వదిలేసేయకుండా నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే, నిజమైన క్రైస్తవురాలివి అయితే నువ్వు వదిలేసేయకుండా నన్ను అన్నావు, నన్ను చేసావు, నన్ను చెందావు అని చెప్పేసి నలుగురిలో అంటాము, నలుగురిలో మాట్లాడతాము.
నలుగురిలో చేయటము అనేది వచ్చేసేస్తే ఏమవుతుందంటే మధ్యలో ఉన్న సంబంధాలు కట్ అయిపోతాయి. సంబంధాలు కట్ అయిపోతాయి. అలా సంబంధాలు మనం కట్ చేసుకున్నాము అనుకో, మనం క్రైస్తవులము కాదు. సంబంధాలు కలుపుకునే వారముగా మనము ఉండాలి. నీ రక్త సంబంధికులు అవ్వచ్చు, నీ స్నేహితులు అవ్వచ్చు, నీ ఫ్రెండ్లు ఎవరైనా అవ్వచ్చు. నీ ఎడల తప్పిదము చేసినప్పుడు, నువ్వు చెప్పినప్పుడు వినకపోతే వదిలేసేసేయాలి. నలుగురిలో మనము అవమానించే వారముగా, నిందించే వారముగా వారిని మాట్లాడకూడదు, దూషించకూడదు. అలా ఉంటేనే నా పాపములు క్షమించబడతాయి. మనం ఎదుటి వారిని క్షమించే స్థితిలో ఉంటేనే మన యొక్క పాపములు క్షమించబడతాయి. అయితే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం చూసుకున్నట్లయితే, తప్పు చేసిన వారిని సాత్వికమైన మనసుతో మనము క్షమించే వారముగా ఉండాలి. తప్పు చేసేవారిని మనము సాత్వికమైన మనసుతో క్షమించే వారముగా ఉండాలి. మన ఎడల ఏదైనా తప్పు చేసినా, ఇతరులు ఏదైనా తప్పు చేసినా సరే, మనం ఏం చెప్పాలంటే, మన దారికి తీసుకొచ్చుకుని అది తప్పు చేయకూడదు, ఇది తప్పు చేయకూడదు అని చెప్పి మనము ప్రేమగా చెప్పుకునే వారముగా మనము ఉండాలి. కాబట్టి మనం అలా ప్రేమగా చెప్పేవారముగా ఉంటేనే క్రీస్తు మన యొక్క పాపములను క్షమించేవాడిగా ఉంటాడు. అందుకే కదా మన యొక్క క్రీస్తు వారు పాపములను క్షమించే అధికారిగా ఈ లోకానికి వచ్చాడు. మన పాపములను తీసివేయటానికి తన రక్తాన్ని చిందించాడు. తన తండ్రి దగ్గర అధికారాన్ని తెచ్చుకుని నా పాపములు క్షమించడానికి తన తండ్రి దగ్గర అధికారం తెచ్చుకుని నా పాపములు క్షమించటానికి తనను తాను బలిగా మన కోసం అర్పించుకున్నాడు. తనను తాను బలిగా మన కోసం అర్పించుకున్నాడు కదండి. మన పాపముల కోసమే కదా సిలువ మోసింది, మన పాపాల కోసమే కదా. అయితే మన పాపాల కోసం అన్ని హింసలు, అన్ని నిందలు భరించిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి మనం ఏమి ఇవ్వాలండి? డబ్బులు, నగలు అయ్యేమన్నా అడుగుతున్నాడా మనల్ని? ఏమీ అడగటం. విరిగి నలిగిన హృదయాన్ని మాత్రమే అడుగుతున్నాడు. కాబట్టి ఆ విరిగి నలిగిన హృదయాన్ని మనం దేవునికి ఇస్తూ, ఆయన వాక్యాన్ని వింటూ బలపడుతూ, ఆయన ప్రార్థనలో ఎదుగుతూ మనం కూడా నిజమైన క్రైస్తవుల్లాగా ఉండాలి అని చెప్పేసి ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. సమయం ఇచ్చిన అయ్యగారికి మరొకసారి వందనాలు.